నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశమంతా కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల వైపు చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ ఇండియా కూటమి రెండు కూడా హోరాహోరీగా ఇప్పుడు అభ్యర్థులు ఉంచారు. మరోవైపు ఒకటి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కొంత రాజకీయ వేడిని కూడా రాజేస్తుంది. కానీ వాస్తవానికి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అనగానే కొంత రాజకీయాలకు అతీతంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున రాజకీయానికి కేంద్రంగా రాజకీయానికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ కానీ బీజేపీ కానీ ఎవరు ఏది మాట్లాడినా లేకుంటే వ్యతిరేకంగా అడుగులు వేసినా వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని లేకుంటే నక్సలైట్లకు సంబంధించి ఒక ముద్ర వేసే ఒక అలవాటు బీజేపీకి ముందు నుంచి ఉంది అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం. అందుకని ఇక్కడ తాజాగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అమిత్ షా ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన తరచూ చేస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల మీద ఆయన తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్డీఏని బీజేపీని ఇరుకాటలో నెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక రకంగా ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ షా ఇరుక్కున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ మొదలు పెట్టారో ఖగార్ నక్సలిజాన్ని నక్సలైట్లని అంతం చేసే ఒక ఉద్యమం లాగా చేస్తూ పోతోంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అనగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఒక రకంగా చర్చలకు మేము సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఆ దిశగా కూడా ఆలోచన చేయట్లా. సో ఇటువంటి వ్యవహారాలు ఒక రకంగా కాక మీద ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మాత్రమే కొంత హోరాహోరీగా కనిపిస్తోంది ఇద్దరు అభ్యర్థుల్ని. అంటే ఇక్కడ అభ్యర్థిగా ఎన్డీఏకి సిపి రాధాకృష్ణన్ని పెట్టారు. ఆయన గెలిపించుకోవడానికి ఎన్డీఏకు స్పష్టమైనటువంటి ఆధిక్యత అయితే ఉంది. కానీ ఆధిక్యత ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. సో ఇప్పుడు ప్రకటించినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం తన ఉనికి కోసం మాత్రమే ఈ రాజకీయేతర అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చారని కూడా అందరూ భావించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురించి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. చాలా వరకు అమిత్ షాకు వ్యతిరేకంగా గలమెత్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు తాజాగా దేశంలో ఇంకా నక్సల్ సమస్య కొనసాగడానికి సుదర్శన్ రెడ్డి అప్పట్లో సుప్రీంకోర్టులో ఉన్న సందర్భంగా 14 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తీర్పు కారణం అంటూ ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు అందరినీ విస్మయానికి గురి చేశాయని చెప్పుకోవాలి. అంటే తనను అభ్యర్థిగా ప్రకటించగానే ఈ పోటీని వ్యక్తుల మధ్య పోటీగా భావించడం లేదని కేవలం సైద్ధాంతిక పోరాటంగానే భావిస్తున్నానంటూ కూడా ఆయనే సుదర్శన్ రెడ్డి చాలా హుందాగా మాట్లాడినటువంటి వ్యవహారం కూడా మనకు తెలుసు. మరి ఆయన అంత హుందాగా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ తీర్పు తన వ్యక్తిగత తీర్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు అంటూ కూడా మర్యాదగా కూడా ఆ రోజు ఆయన స్పందించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అంతటితో ఆగకుండా అమిత్ షాతో పాటుగా మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పైన వ్యక్తిగత దూషణలకు కూడా దిగడంతో నక్సల్ సమస్య పైన ఈ ప్రభుత్వ విధానం ఏమిటి అనే ప్రశ్న స్పష్టంగా తలెత్తోంది. రాజకీయ వర్గాల్లో ఒక అతిపెద్ద చర్చకు తెరదీస్తోంది. అసలు సల్వా జుడుం అంటే ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు తాజాగా మరొకసారి తలెత్తున్నాయి. అంటే 14 ఏళ్ల క్రితం సల్వా జుడుంకు సంబంధించినటువంటి తీర్పుని ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని పెట్టి కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 2000వ దశకం ప్రారంభంలో దేశంలో 200కు పైగా జిల్లాలు నక్సల్స్ హింసాకాండలో రగిలిపోతున్న సందర్భంగా ఆ సమయంలో ఛత్తీస్గఢ్ అత్యంత ప్రభావితమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. తీవ్ర హింసను చూసింది. అధికారిక గణాంకాల ప్రకారం 2005 నుండి 2011 మధ్య బస్తర్లోని 1019 మంది గ్రామస్తులు, 726 మంది భద్రతా సిబ్బంది, 422 మంది మావోయిస్టులు కూడా మరణించినటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు నక్సల్స్ విసిరినటువంటి భద్రతా సవాలును ప్రతిస్పందనగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సల్వా జుడుం అనే ఒక అప్రమత్త ఉద్యమాన్ని నిర్వహించింది. అంటే స్థానిక గ్రామస్తుల్ని కోయ కమాండోలు అని కూడా పిలువబడే ఎస్పీలను సాయుధ సమూహాలుగా సమీకరించింది. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకుడు అప్పట్లో ఆయన నేతృత్వంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అయితే నాటి రామన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది కూడా. మరి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అండగా నిలబడింది ఆ వ్యవహారానికంతా కూడా. అయితే అప్పుడే ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు కూడా గురైంది. మరి ఇప్పుడు గిరిజన యువకులను, కొందరు మైనర్లను, వాళ్ళను కూడా చాలామంది 5వ తరగతి కన్నా ఎక్కువగా చదివినటువంటి వారికి కూడా ఆయుధాలు సమకూర్చి కొద్దిపాటి శిక్షణతో ఆత్మరక్షణ పేరుతో నక్సల్స్ పైకి కొంత పోరుకు ఉసిగొల్పడం కలకలం రేపింది. సో అది సల్వా జుడుంకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఇప్పుడు 2011లో నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసులో జస్టిస్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి తిరుగుబాటును ఎదుర్కోవడానికి కొంత గిరిజన యువతను ప్రత్యేక పోలీస్ అధికారులుగా ఉపయోగించే కొంత పద్ధతి కూడా ముగింపు పలికింది.
సో ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ రోజు ఆ తీర్పు వెలువరించకపోతే 2020 నాటికి నక్సల్ ఉగ్రవాదం అంతమైపోయి ఉండేదంటూ కూడా అమిత్ షా ఇప్పుడు చెప్తున్నారు. కానీ న్యాయపరమైనటువంటి తీర్పును న్యాయమూర్తి వ్యక్తిగత అభిప్రాయాలతో సమానంగా పరిగణించడం కలకలం రేపుతోంది. పైగా నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైనటువంటి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం వెనుక కూడా వామపక్షాల ఒత్తిడి ఉందని కూడా అమిత్ షా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సల్వాజుడం కేసు తీర్పులో నక్సలిజాన్ని కానీ దాని భావజాలాన్ని కానీ ఎక్కడ కూడా సమర్థించినట్లు న్యాయమూర్తి పేర్కొనలేదు ఆ రోజు ఆ తీర్పులో. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు గౌరవప్రదంగా భావజాల కేంద్రీకృతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను పేర్కొంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగినవి అయినప్పటికీ కూడా అత్యున్నత పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కూడా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి అంటూ కూడా చాలా మంది రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తారు. మరోవైపు వాళ్ళతో పాటు ఈ అమిత్ షా వ్యాఖ్యలకి మాజీ న్యాయమూర్తులు కూడా కొంత న్యాయ వ్యవస్థ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పైగా ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పైన కూడా ప్రభావం చూపుతుందని కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ, దాని మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడమే కొంత అభ్యంతరకరంగా చూస్తున్నారు అందరూ కూడా. ఇకనైనా రాష్ట్రపతి ఎన్నికను గౌరవప్రదంగా భావించాలని, వ్యక్తిగత దూషణలను పేరు పెట్టి అవమానించడం వంటి అసభ్య రాజకీయాలతో చోటు చేసుకోకూడదని కూడా అమిత్ షాకు హితవు పలుకుతున్నారు చాలామంది అందరూ కూడా. సో ఇప్పుడు కరడుగట్టినటువంటి సోషలిస్ట్గా పేరున్నటువంటి సుదర్శన్ రెడ్డి కొంత ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రం, సామాజిక న్యాయం, రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కూడా వాటికి కట్టుబడి ఉండే వ్యక్తిగానే కొంత ఇప్పటిదాకా సమాజంలో ఆయనకు గుర్తింపు వచ్చింది. చాలా వరకు అనేక అంశాల్లో ఆయన పోరాటం కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆయనకి ఆ తీర్పుకి ముడిపెట్టి వ్యక్తిగతంగా కారణం చేయడం పట్ల ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మరి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఎప్పుడూ కూడా పౌరుల స్వేచ్ఛ కానీ, స్వతంత్రం, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత ప్రదర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అంటే జార్ఖండ్ గవర్నర్గా ఈడీ దాడుల అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు వచ్చినటువంటి హేమంత్ సోరెన్ను ఆ వెంటనే రాజ్భవన్ ఆవరణలోనే అరెస్ట్ చేస్తే ఆయన ప్రేక్షక పాత్రగానే మిగిలిపోయారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మరి రాజ్భవన్ గౌరవం కాపాడటం కోసం బయటకు వచ్చే వరకు కూడా ఆగితే తాను లొంగిపోతానని చెప్పినా వినిపించుకోలేదు ఆ సందర్భంగా. మరి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు తిరిగి సోరెన్ని ముఖ్యమంత్రిగా చేయడం గమనిస్తే నాటి గవర్నర్ వ్యవహారం పైన ఇప్పటికి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు కూడా ఆ ఘటనని యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మనం కూడా భావించవచ్చు. కానీ అవి ఏమీ పట్టనట్టుగా ఇటువంటి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో విభిన్న సైద్ధాంతిక కొంత ఇటువంటి వ్యవహారాల్లో స్వేచ్ఛ కూడా ఉంటుంది కూడా. అయితే తమ లక్ష్య సాధనకు ఆయుధాలను, హింసను ఒక మార్గంగా మావోయిస్టులు ఎంచుకోవడమే అభ్యంతరకరం. అందుకనే అటువంటి సంస్థలపైన నిషేధం విధిస్తూ ఉన్నారు. వాస్తవానికి మావోయిస్టుల అంశంపై కూడా బీజేపీ జాతీయ స్థాయిలో ఎప్పుడూ ఒక స్పష్టమైనటువంటి విధానం అయితే ప్రకటించలేదు ఇప్పటిదాకా. అంటే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే మావోయిస్టుల హింసకు కొంత ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా కొంత బలవుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు దానికి సైద్ధాంతిక పోరాటం చేశారు. కానీ ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని చేయలేదు. కానీ వాజ్పేయి హయాంలో కొంత ఏపీ నుండి కొందరు ప్రముఖులు నక్సల్ సమస్య పైన కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరించాలని కూడా ఆనాటి హోంమంత్రి ఎల్కే అద్వానీని కలిసి కూడా కొంత సూచిస్తే ఆయన చాలా తేలిగ్గా కొట్టిపారేసినట్టుగా మనం గతం చూస్తే అర్థమవుతుంది. అంటే ఎటువంటి ఆసక్తి చూపలేదు. మరోవైపు దేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద అంతర్గత శాంతి భద్రతల సమస్యలు కూడా నక్సలిజం అని మొదటగా చెప్పినటువంటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ అని కూడా ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు. అంటే దేశం నుండి నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలంటూ కూడా మొదటిగా ప్రణాళికాయుతంగా అడుగులు వేసింది కూడా హోంమంత్రిగా ఉన్నటువంటి ఆనాడు చిదంబరం. మరి ఇటువంటి వ్యవహారం అంతా చూసిన తర్వాత ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్న తలెత్తోంది. మరి ఈ దిశలోనే ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. ఆనాడు చిదంబరం ప్రయత్నాలను ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దళాలు ఉమ్మడిగా నాడు ప్రారంభించినటువంటి వేట కారణంగానే నేడు అమిత్ షా మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని ఖచ్చితంగా తుదముట్టిస్తామని కూడా ఆయన ప్రకటించడం, ఆ దిశగా కొంత చెప్పుకుంటూ ఆపరేషన్ కగార్ని స్టార్ట్ చేయటం. ఈ సందర్భంగా అమిత్ షా మరో అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా కేవలం తుపాకీలతో, సాయుధ దళాలతో ఉగ్రవాదం కానీ తీవ్రవాదాన్ని కానీ తుడిముట్టించలేము అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఈ విధంగా ఒంటెద్దు పోకడగా వెళ్తే కూడా కరెక్ట్ కాదనే ఒక ఒపీనియన్ కూడా వస్తోంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదులను అణచివేశామని కూడా చెప్తున్నారు బీజేపీ నాయకులు. అయితే సుమారు 2 లక్షల మంది సాయుధ దళాలను ఇప్పుడు
అక్కడ ఎందుకు మోహరించాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అంటే కొద్ది రోజుల క్రితం ఆగస్టు 15న స్థానిక ప్రజలు ఎవరూ కూడా లేకుండా కేవలం సాయుధ దళాల సమక్షంలోనే స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరపాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే 1992లో పంజాబ్లో తీవ్రమైనటువంటి ఉగ్రవాదం ఆనాడు కొంత ఎక్కువగా ఉన్న సందర్భంగా ఆ సమయంలో ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చినటువంటి ఎవరైతే బియాన్ సింగ్, నాటి డీజీపీ గిల్ కలిసి స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ఏ విధంగా ఉగ్రవాదాన్ని కట్టడి చేశారో ఈసారి ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నక్సల్స్తో చర్చలు అంటున్నటువంటి వారిని ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి అంశం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని కూడా కొందరు చెప్తున్నారు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద బృందాలతో ఏ విధంగా అయితే చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం జరిగిందో కూడా ఈ సందర్భంగా వారందరూ గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే నాగాలాండ్లోని తీవ్రవాదులతో దశాబ్దన్నర కాలంగా పైగానే జపాన్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలకు కూడా శ్రీకారం చుట్టింది వాజ్పేయి ప్రభుత్వమే. మరి ఈ చర్చల ప్రక్రియలో చివరి దూత ఆర్ఎన్ రవి నేడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు. నాగాలాండ్లో చర్చల ఫలితంగా భారత సైన్యంలో కొంత విలీనమైనటువంటి తీవ్రవాద గ్రూపులకు చెందినటువంటి 2 బెటాలియన్లు కూడా వాళ్ళని కొంత కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా విరోచితంగా పోరాడి దేశభక్తిలో కొంత తమకు మరెవరూ తీసుకురాలేదని కూడా కొంత నిరూపించారు కూడా. సో ఇటువంటి సందర్భాలన్నింటినీ కూడా ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉన్నారు రాజకీయ నిపుణులందరూ కూడా. కానీ ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షా వ్యాఖ్యలను అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో గతంలో 1980 ఆ టైంలో ప్రారంభం టైంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విపక్ష విధానాల కారణంగా చెలరైనటువంటి తీవ్రవాదం స్థానిక యువతకు పరిమితమై ఉండేది. కానీ ఆనాడు పాకిస్తాన్ పంపినటువంటి సీమాంత ఉగ్రవాదులతో కూడా వారు సాయుధ ఘర్షణలకు కూడా దిగేవారు. కానీ నాటి విపి సింగ్ ప్రభుత్వం స్థానిక యువతకు అండగా నిలబడకుండా ఉగ్రవాదానికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతం ఖచ్చితంగా ఉగ్రవాదులకు కొంత ఆలంబనంగా మారిపోయింది అనేది కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. కానీ తుపాకీతో ఏదైనా సాధించవచ్చనే నక్సల్స్కు అమిత్ షా అయితే మాత్రం నేడు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు, కనిపించడం లేదు అనేది కూడా ఇవాళ చాలామంది నిపుణులు విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా అమిత్ షా చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలుగానే చెప్తున్నారు. చూడాలి మరి. అంటే గత స్మృతులు, గత చరిత్ర ఒకసారి ఖచ్చితంగా అమిత్ షా ఒక్కసారి తిరిగి తోడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇటువంటి వ్యాఖ్యలు అది కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆపాదించడం, ఆయన్ని కారణం చేసి వ్యక్తిగతంగా విమర్శించడం, అంటే న్యాయ వ్యవస్థకు కూడా కలంకం తీసుకొచ్చేలాగా ఇటువంటి అంటే వారి స్వతంత్రతను కూడా దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది. మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఎక్కడికి దారితీస్తే మరి ఈ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగుతాయా, ఇంత వివాదం చెలరేగిన తర్వాత అయినా కూడా ఆగుతాయా, లేదంటే కనుక ఇది కొనసాగే అవకాశం ఉంటుందా? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.